బాలమురళి గారి చివరి రోజుల్లో వారి ఇంట్లో ఉండి కూడా మీరు సాధన చేశారని చెప్తారు కదా, అప్పటి జ్ఞాపకాలు. చివరి రోజులని కాదు కానీ 1988లో నాకు ఉద్యోగం వచ్చేంత వరకు ఆయన ఇంట్లోనే ఉండి, ఆయన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు, మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. తంబుర పెట్టుకుని పాడుతూ ఉండేవాడిని. పాడుతున్నప్పుడు ఏదైనా తప్పులు ఉంటే చెప్పడం అవన్నీ జరుగుతూ ఉండేవి. ఎప్పుడు కేకలేయడాలు అవి ఉండవు. తర్వాత ఏ విషయం చెప్పినా, ఇప్పుడు మనం ఎవరినన్నా తిడతాం అనుకోండి, మనతో తిట్టబడిన వాడు ఫస్ట్ రోజున ఎక్కువ బాధ ఉంటుంది, రెండో రోజున తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది, ఇంకో నెల రోజులు అయ్యేప్పటికీ దాదాపు సగం మర్చిపోతాం. అలా కాకుండా సున్నితంగా మందలిస్తే అది జీవితాంతం గుర్తుంటుంది. ఒక వర్ణం చెప్తున్నారు నాకు, ప మ గ గ గ రి స అని ఒక స్వరం. అది దాంట్లో టెక్నికాలిటీ ఏమిటంటే, పాప అనేది ఒక జంట స్వరం. పా 2 సార్లు అంటున్నాం కదా, అలాగే గా 2 సార్లు అంటున్నాం. 2 సార్లు ఒకే స్వరం చెప్పినప్పుడు రెండో స్వరాన్ని స్ట్రెస్ చేసి పాడాలి. ప ప మ మ అలా. అది నాకు తొందరగా వచ్చేది కాదు. సరే చెప్తున్నారు, ఎంతసేపు చెప్పినా రావట్లేదు. ఆయనకి చాలా కోపం వచ్చేసింది, కానీ నన్ను ఏమండవు ఆయనకి ఇష్టంలా. ఉన్నట్టుండి కిందకి వెళ్ళిపోయారు. నాకు 1 నిమిషం 2 నిమిషాల తర్వాత ఆయన ఇక్కడ లేరని తెలిసింది. వెళ్ళిన ఆయన ఒక 20-25 నిమిషాల్లో పైకి వచ్చారు. అంటే నేను పాడినప్పుడు, తప్పు పాడినప్పుడు ఆయనకు వచ్చిన కోపం అంతా కంట్రోల్ అయిపోయింది. మామూలుగా వచ్చి అని ప ప మ గ గ గ రి స అన్నారు. నాకు అట్లాగే వచ్చింది పాతలాగానే. నేనేం చేశానంటే, వాళ్ళ ఇంట్లో ఇలా కింద కూర్చుని ఆ గోడకు ఆనుకొని కూర్చున్నా. ఆయన ఇట్లా ముందుకు వచ్చి నా చేయి పట్టుకుని ప ప మ గ గ గ రి స అని అంటే అలా అనేసి ఆయనలాగా, చూసావా నువ్వు ఆ గోడకు ఆనుకుని పాడుతుంటే అది సరిగ్గా ఎట్లా వస్తుంది, సంగీతానికి ఎట్లా కూర్చోవాలో అట్లా కూర్చుని పాడాలి అన్నారు. ఇంకో రకంగా తిట్టుంటే ఈ విషయం వాళ్ళ దాకా నాకు జ్ఞాపకం ఉండేది కాదు. అలా తర్వాత ఆయన పాఠం చెప్పడం, మనతో ఒక వేదం వల్లింపజేసినట్టు ఉంటుందన్నమాట. అది ఒక లోకంలో ఉంటాం మనం. మామూలుగా నాకు మొట్టమొదటిసారి ఆయన పాఠం చెప్పినప్పుడు ఉన్న థ్రిల్లు, చివరి రోజుల్లో ఎప్పుడు పాఠం చెప్పినా అప్పటిదాకా అదే కంటిన్యూ అయ్యేది. ఇంత మనకి అలవాటు అయిపోయింది కదా, ఇంకా మామూలుగా ఉండడం అనేది ఉండేది కాదు. గురుస్థానం మాత్రం ఎన్ని విషయాలు చాలా చనువుగా మాట్లాడినా సంగీతం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండేవాడు. ఒక హైదరాబాదులో అయితే నాకు తెలిసి 2004 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం వరకు ఆయన నేను లేకుండా హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళలేదు. మొట్టమొదటి నాకే వచ్చేది, అబ్బాయి నేను 2 రోజులు ఉంటా, నువ్వేమిటో డ్యూటీలు అడ్జస్ట్ చేసుకుని రా, మనం బోల్డని చోట్లకి వెళ్ళాలి అనేవారు. అలాగే నేను సెలవు పెట్టు డ్యూటీ అడ్జస్ట్ చేసుకుని వెళ్ళి ఆయనతోనే ఉండేవాడిని. ఎవరైనా ఆయన్ని కలవాలన్నా, వాళ్ళ ఇంటికి ఆయన రావాలన్నా, ఆయన్ని ఫోన్లో అడిగితే నాకేం తెలియదమ్మా, మోహన్ కృష్ణ అడుగు వాడు చెప్తాడు, వాడు టైం ఉందంటే వస్తా, అంతా వాడిదే ఇక్కడ సూపర్విజన్ అనేవారు. అంత అటాచ్డ్గా ఉండేవారు. రోజు ఫోన్ మాట్లాడేవారు. మామూలుగా కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి ఆయనతో ఫోన్ మాట్లాడని రోజు ఉండేది కాదు. అంత క్లోజ్గా ఆయనతో నేను మూవ్ అయ్యాను. చాలా చనువు కూడా ఉండేది.